మీకు నచ్చితే పాటించండి. ఉపయోగపడలేదా, శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఉందని బాధపడద్దు. ఓకే, ఆ నమ్మకం శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ రేట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను కళ్ళు మూసుకున్నాను, నా చేతులు ఒక హెయిర్ కూడా ఉండదు. నేను కళ్ళు మూసుకుని నేను చేతులు ఇలా హ్యాండ్ రేంజ్ ఇలా చూపిస్తున్నానంటే, నా చేతులు ఒక హెయిర్ కూడా లేదు అని నేను ఛాలెంజ్ చెబుతున్నానంటే అది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఒకటి మాత్రమే జరుగుతుంది. జుట్టు సమస్య బాధపడుతూ ఉన్న రెమెడీస్ మొత్తం, టిప్స్ మొత్తం పాటిస్తూ, ప్రోడక్ట్లో కూడా బెస్ట్ ప్రోడక్ట్లని వాడేస్తూ ఉన్న జుట్టు కూడా మొత్తం కోల్పోయి లేని జుట్టు కోసం ఆరాటపడుతున్న వాళ్ళందరికీ మీరు చెప్పే ఒకే ఒక టిప్పు, మీకు హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయితే అలాంటి ప్రోడక్ట్లో రెమెడీస్ ఏం పనిచేయవో మీకు అనుభవం వచ్చే ఉంటుంది. అనుభవం వచ్చిన తర్వాత శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ కాంటాక్ట్ చేయండి. రిజల్ట్స్ కోసము, నమ్మకం కోసము వీడియో కంటిన్యూ చేయండి. శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, చెప్పిన వాళ్ళు వాడుతున్నారా లేదా, ఇవి మీకు చూపించడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ 3 పాయింట్లు మీరు తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రోడక్ట్ కొనడం అనేది నేర్చుకోవాలి. మా ప్రోడక్ట్ కాదు, ఏ ప్రోడక్ట్ అయినా. ఓకేనా, మీరు చేసే తప్పు ఇదే. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా మొత్తం చూడకుండా చాలా ప్రోడక్ట్లు వాడేసి మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలని అంటారు. ఇంతకు చేతుల్లో బాటిల్ పట్టుకుని గొప్ప మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళ వాట మీరు చూసారా? ఇప్పుడు నుంచి చూడండి. ఓకేనా, శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఈ 3 బాటిల్ ఇస్తాం. హెయిర్ ఆయిల్, షాంపూ, లిక్విడ్. ఇక్కడ తలస్నానం కడిగి హెయిర్ వాష్ కడిగి వాడుకోవాలి మీరు. ఓకేనా, సో ఇక్కడ న్యాచురల్గా మనం ఎగ్ వాడతాం. ఎగ్ వాడుతున్నాము, స్మెల్ వస్తుంది అనుకుంటారు. అసలు స్మెల్లే రాదు మనం చెప్పిన ప్రాసెస్లో. స్మెల్ వచ్చేలాకైతే ఈ బాటిల్స్ మొత్తం ఎందుకు, ఇంకా శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఎందుకు? ఓకే, సో ఎగ్గలో ఓన్లీ వైట్ మాత్రమే తీసుకుంటాం. ఎల్లో అనేది మనకు అవసరం లేదు, అది మీ ఇష్టం. మీరు పడేస్తారో మీరు బాయిల్ చేసుకుంటారో మీ ఇష్టం. ఓకే, డైరెక్ట్గా ఎంట్రీకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్ అనేది మీరు తీసుకోవద్దు. శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మేము ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అనేది చాలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ 3 హెయిర్ వాష్లు మీకు మేము చాలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు ప్రోడక్ట్ నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు వాడేసుకోవచ్చు. కానీ ఫస్ట్ 3 హెయిర్ వాష్లు అనేది మేము చెప్పినట్టు మీరు వాడుకోవాలి. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్లో స్పెషల్ తెలుసు కదా, 1 day రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇందులో ఏం లేదు. సో ఫార్మ్ ఎలా చేస్తున్నాయో మీరు చూడండి. ఓకేనా, చూసిన తర్వాత ఇంపార్టెంట్. ఓకేనా, నేను చాలా జమ్మిగా చేస్తున్నానా లేదా, ఓకేనా, మీకు అనేది మీరు చూడాలి. అయిపోయింది, మొత్తం మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎగ్గని ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత పైన ఇలా ఓకే, సో ఇలా వేసేసేయండి. సో పెక్కు తీసిన తర్వాత పైన ఉన్న ఫ్లో మొత్తము డౌన్కి వస్తుంది. తర్వాత చేతిలో ఉన్నది మన ఏళ్ళ మీద వేయాలి. ఓకే, సో వేసిన తర్వాత వైట్ మొత్తం కారిపోతుంది, అంటే మన ఈ ఏళ్ళ మీద ఆడించాలి. ఓకేనా, మూవ్ చేయాలి. చేసిన తర్వాత ఇగో పచ్చ సొన అనేది అలా వస్తుంది కదా, సో ఇది మనకు అవసరం లేదు, నేను పడేసేసాను. ఓకేనా, తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ మీద స్టెప్ ఇలాంటిది కూడా తీసుకోండి. స్పూన్ కాదు, ఇది తీసుకుని బాగా షేక్ చేయండి. అంటే నొరగ రావాలి. సో మంచిగా బాగా షేక్ చేస్తే నొరగ వస్తుంది. నొరగ వచ్చే వరకు ఏమి కలపొద్దు, మీరు మంచిగా నొరగ రావాలి. నొరగ ఎలా వస్తుందంటే షాంపూ వేసి మనం షేక్ చేస్తే నొరగ వస్తుంది కదా, సేమ్ అదే ఫ్లోలో నొరగ వస్తుంది. ఓకేనా, మంచిగా ఇలా షేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో షాంపూ నొరగ వచ్చినట్టు వస్తుంది, చూసారు కదా, కనిపిస్తుంది కదా. సో షాంపూ నొరగ వచ్చినట్టు వస్తుంది, అప్పుడు మంచిగా నొరగ రావాలి. సో దీంతో కూడా పని అయిపోయింది, ఇది ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సినవి ఇంకా మన దగ్గర ఈ 3 మేము వస్తాము. ఇది రోజు వాటర్, ఇది కూడా ఓన్లీ డాబర్ బ్రాండే తీసుకోండి. డాబర్ రోజ్ వాటర్, డాబర్, నేను మళ్ళీ చదువుతున్నాను డాబర్.
ఇది మీకు దొరకకపోతే వేరే బ్రాండ్ తీసుకోండి. దీనికి ఎక్కువ ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా? ఇది ఒక మంచి ఫార్ములా. ఓకేనా? సో మీరు బయట కెమికల్తో చేసి ఏదో ఉన్న చుట్టూ మొత్తం పోగొట్టేసుకోవద్దు. ఒక మంచి పొలాన్ని పండించాలంటే ఎలాగైనా పండించవచ్చు. కానీ డ్యామేజ్ అయిన పొలాన్ని పండించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, మనీ ఖర్చు పెట్టాలి, టైం తీసుకోవాలి, ఎక్కువగా కేరింగ్, జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి, మనీ ఖర్చు పెట్టాలి. ఓకే? అక్కడ పొలం చెప్పాను కదా, ఆ పొలాన్ని తీసుకొచ్చి ఇక్కడ హెయిర్గా మీరు భావించండి. సేమ్ అంతే కాన్సెప్ట్ అంతే. ఓకే? ఇక్కడ ఫస్ట్ లిక్విడ్ అనేది మెయిన్ పోస్ట్. మీరు ఓకే డన్. ఇది కూడా అయిపోయింది. ఇంకా సో ఇక్కడ రోజ్ వాటర్ చెప్పాను కదా, ఇది ఒక 2 స్పూన్ వేయండి. అది 1 స్పూన్ వేసాను. ఫస్ట్ వేసింది 1 స్పూన్ వేసాను. ఇది లిక్విడ్ రోజు వాటర్, ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. ఓకే డన్. తర్వాత షాంపూ, ఇది 1 స్పూన్ వేయండి. ఓకే? తర్వాత ఇది శ్రీగన్ హెయిర్ ఆయిల్. ఓకే, మేము ఇచ్చేది జస్ట్ 5 డ్రాప్స్ వేయండి, 5 డ్రాప్స్. డన్. సో ఈ మొత్తం మీరు ఎప్పటికప్పుడు మీ దగ్గర మెయింటైన్ చేసుకోవాలి. మొత్తం కలపండి మంచిగా. ఓకేనా? సో దీన్ని నేను చేశాను కాబట్టి మీరు దీన్ని ఫాలోఅప్ చేసుకోవద్దు. ఎవరైతే ప్రోడక్ట్ తీసుకుంటారో వాళ్ళకి నేను ఎంతెంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను చాలా స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను సెండ్ చేస్తూ ఉంటాను వాళ్ళ హెయిర్కి తగ్గట్టుగా. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం బట్టి. ఓకే? అలాగే ఫస్ట్ 3 హెయిర్ వాష్లు మీకు చాలా మెథడ్స్ అనేది చాలా స్పెషల్గా మీకు ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. మా దగ్గర హెయిర్ వాష్ పోతున్నాం, మొత్తం 5 రకాలు ఉన్నాయి. సో అందులో మీకు ఏదైతే ఇస్తామో ఫస్ట్ ఏది వాడాలో మొత్తం మీకు మేము ప్లాన్ చేసి మీకున్న ప్రాబ్లం బట్టి మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ ఉన్నది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. వెంటనే ఫస్ట్ వాష్ నొరగంగా నార్మల్గా కడిగేయండి, మళ్ళీ 2వ సారి నొరగగా మళ్ళీ నార్మల్గా కడిగేయండి. ఓకేనా? సో హెడ్ మీదే ఫోకస్ చేసి హెడ్ మీద నొరగను ఫామ్ చేయండి, లేడీస్ అయినా బాయ్స్ అయినా. ఓకే? సో పైన వచ్చిన నొరగను అనేది కిందకి ఫామ్ చేసుకోండి, లేడీస్ కిందకు ఉన్న హెయిర్కి. ఓకే? తక్కువగా సరిపోతుంది మంచిగా. ఇది ఫార్ములాకి మనకి ఇంత అవసరం అనుకుంటారు. నేను మళ్ళీ చదువుతున్నా. ఒక చెడిపోయిన భూమిని పండించాలంటే, ఒక మెట్ట భూమిని పండించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి, శ్రమ చేయాలి, జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఏమీ చేయలేదు అనుకోని ఏమవుతుంది? ఉన్న కొంచెం రకం ఉపయోగపడే భూమి కూడా మొత్తానికి పోయిద్ది. అలాగే ఇక్కడ ఆ భూమిని ఇక్కడ హెయిర్గా మీరు భావించండి అంతే. సో డైరెక్ట్గా నేను వాటర్లోకి వెళ్ళిపోతున్నాను. నేను కూల్ వాటర్ చూసుకున్నాను. సో మీ అందరికి నేను మళ్ళీ చదువుతున్నాను. చిన్నప్పుడు నాకు పెద్ద హెయిర్ ఉంది, ఇప్పుడు అసలు హెయిర్ లేదు, చాలా ప్రోడక్ట్లు వాడారు, జుట్టు మొత్తం పోయింది అనుకునే వాళ్ళందరూ నేను ఒకటే చదువుతున్నా. మీకు హెయిర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే నార్మల్ రెమెడీస్ పనిచేయవు, నార్మల్ ప్రోడక్ట్లు పనిచేయవు. పెద్ద పెద్ద బ్రాండ్లు అనే చేతిలో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాటలు చదువుతారు. అవి కూడా పనిచేస్తే లేదు, అది తర్వాత విషయం. అది మీకు అనుభవం వస్తే తెలుస్తుంది. నేను మా ప్రోడక్ట్లు కూడా చదువుతున్నా. ఈ ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయాలు. అంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటూ గాల్లో జుట్టు లేపుకుంటూ మీకు చెప్పడం కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదా మోసపోతారు. పని చెప్తే లేదు, అది తర్వాత విషయం. అది మీకు అనుభవం వస్తే తెలుస్తుంది. నేను మా ప్రోడక్ట్ కూడా చదువుతున్నా.
రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, చెప్పడం వాడుతున్నారు లేదా, ఈ మూడు మీరు చూసినప్పుడే ప్రొడక్ట్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి ఇప్పుడు నుంచైనా. సో బయట ప్రమోషన్లు ఎక్కువైపోయినాయి, డబ్బులు అయితే బాటిల్ పట్టుకోవడం ఏంటి, బాటిల్ కూడా తలమా పోసుకుంటారు. ఓకేనా? సో పోసుకునేది ఆ బాటిల్ కాదు, వాళ్ళు వాడే బాటిల్ పోసుకుంటారు, అసలైన బాటిల్ పక్కన పెట్టేస్తారు. ఓకే, సో ఇప్పుడు సిస్టమ్ వచ్చింది మనకి. సో ప్రొడక్ట్లో రేల్స్ ఉన్నాయా లేవా మొత్తం ఉపయోగించేస్తాను. నాకు నేను చెక్ చేసుకోకుండా కళ్ళు మూసుకొని మీకు నేను చూపిస్తాను. ఇలా చేతులు ఒక్క హెయిర్ ఉన్నా కూడా ఈ ఛానల్ చూడవద్దు, ఈ ఛానల్ అనేది అసలు రావద్దు, ఛానల్ నేనే డిలీట్ చేసేస్తాను. చేతులు ఒక్క హెయిర్ ఉన్నా కూడా మంచిగా కలపండి. కలిపిన తర్వాత అప్లై చేయండి మంచిగా. ఓకే, సో నమ్మకము, ధైర్యము, కాన్ఫిడెన్స్ ఇలాంటివి అంటారు చూసారా, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు హోమ్ రెమెడీస్, హెయిర్ టిప్స్, హోమ్ రెమెడీస్, బెస్ట్ ప్రొడక్ట్స్ ఇలాంటివి అన్నీ యూట్యూబ్లో చూస్తూ ఉండండి. చూడండి, మీకు నచ్చితే పాటించండి. ఉపయోగపడలేదా, శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ బాధపడద్దు. ఓకే, ఆ నమ్మకం శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ రేల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను కళ్ళు మూసుకున్నాను, నా చేతులు ఒక్క హెయిర్ కూడా ఉండదు. నేను కళ్ళు మూసుకుని నేను చేతులు ఇలా హ్యాండ్ రేంజ్ ఇలా చూపిస్తున్నానంటే, నా చేతులు ఒక్క హెయిర్ కూడా లేదు అని నేను ఛాలెంజ్ చెబుతున్నానంటే అది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఒకటి మాత్రమే జరుగుతుంది. నేను కళ్ళు మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోలేదు. నాకు నేను చెక్ చేసుకుని మీ కంటి ముందు నేను ఇలా పెడితే నా ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం లేదని అర్థం. కానీ నా కళ్ళు మూసుకుని నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను ఇలా చూపిస్తున్నానంటే ఇది నమ్మకం అని అర్థం. ఓకే, చేతిలో ఒక్క హెయిర్ కూడా ఉండదు. సో వైట్ మీద మీరు మంచిగా కనిపిస్తుంది, ఒక్క హెయిర్ ఉండదు కూడా. సో వైట్ నూరక మీద బ్లాక్ హెయిర్స్ కనిపించడం చాలా సింపుల్. ఓకే, చూసుకోవచ్చు, మొత్తం చూసుకోండి. ఓకే, మీకు నమ్మకం రావడం కోసం ఈ లైవ్ డెమో. ఓకేనా? ఓకే, వింటర్ సీజన్ కదా, మనం ఎక్కువగా దూరం చేసుకోవాలి.
ఓకే, నేను కళ్ళు మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోకుండా మీ చేతి ముందే పెడుతున్నాను. నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే ఒక హెయిర్ కూడా ఉండదు అన్నట్టు. ఒకవేళ ఒక హెయిర్ ఉన్న కూడా ఈ ప్రోడక్ట్ మొత్తం స్టాప్ చేస్తాను. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి అనుకుంటారా? మేము సంవత్సరం బట్టి ఛానల్ రన్ చేస్తున్నాము. ఓకేనా? సో ఈ రోజుగా నేను 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాను, నేను బతికే ఉన్నాను. ఓకే అంటే అర్థం అని తెలుసు కదా, సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. నేను బతికే ఉన్నాను, ఒక హెయిర్ కూడా అవ్వట్లేదు. సో ఈ రెండు జరిగితే నేను బతికే ఉన్నాను కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మన చేతుల హెయిర్స్ నిండిపోతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ మొట్టమొదటి ప్రాబ్లం ఎక్కడ చూపిస్తుంది? హెయిర్ ఫాల్ మీద చూపిస్తుంది. ఓకే, సో ఈ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ గడ్డలు, బౌన్స్, స్మూత్, షైనీ ఇలాంటి మొత్తం ఫస్ట్ డే 1 డేలో అని మీకు చూస్తారు. హెయిర్ గ్రోత్, రీగ్రోత్ 1 మంత్ నుంచి 6 మంత్స్ లోపల మీరు చూస్తారు. ఇలా మిగిలింది కూడా ఇలా పోసేసుకోండి. ఇదంతా ఎందుకు చేస్తాను తెలుసా? ఫేక్ ప్రోడక్ట్లు పిచ్చి ప్రమోషన్ నమ్మేసి వాడేసి చాలా ప్రోడక్ట్లు వాడేసాము, మాకు రిజల్ట్స్ రావట్లేదు. అలాంటి ప్రోడక్ట్లు వాడేదానికంటే ఇలాంటి నమ్మకాల ప్రోడక్ట్లు సెలెక్ట్ చేసుకోవడం ఉంటారని.